ప్రపంచం ఎంత అభివృద్ధి చెందుతున్నా మన దేశంలో కట్నం సమస్య మాత్రం ఇంకా సమసిపోలేదు. ముఖ్యంగా పెళ్లి సమయంలో వరుడి కుటుంబ సభ్యులు చేసే వేధింపులు, డిమాండ్లు వధువు కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. చివరి నిమిషంలో వరుడు అడ్డంగా తిరిగి భారీగా కట్నం డిమాండ్ చేశాడు. ఈ దురాశపరుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న వధువు కీలక నిర్ణయం తీసుకుని అక్కడున్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చింది. బరేలీలోని సదర్ బజార్ ప్రాంతంలో వివాహ వేడుక జరుగుతుండగా మరికొన్ని నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉండగా వరుడు రిషబ్ అనూహ్యంగా వ్యవహరించాడు. వధువు కుటుంబ సభ్యులను టెన్షన్ పెడుతూ తనకు వెంటనే బ్రెజ్జా కారుతో పాటు 20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటానని బెదిరించాడు. వధువు కుటుంబ సభ్యులు ఎంత బతిమాలుకున్నా రిషబ్ ఏమాత్రం తగ్గలేదు. మొండిపట్టు పట్టాడు. వరుడి ఈ ఓవర్ యాక్షన్ గురించి చివరకు వధువు ఇంద్రపాల్కు తెలిసింది. కట్నం కోసం అందరి ముందు తన కుటుంబ సభ్యులను అవమానించిన అతడితో జీవితాన్ని పంచుకోకూడదని ఇంద్రపాల్ నిర్ణయించుకుంది. వెంటనే ఆమె కళ్యాణ మండపంలో అందరి ముందు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు గట్టిగా ప్రకటించింది. తన తండ్రిని, సోదరుడిని కట్నం కోసం అతిథులందరి ముందు అవమానించిన వ్యక్తి భవిష్యత్తులో నన్ను ఎలా గౌరవిస్తాడు? అలాంటి దురాశపరుడిని నేను వివాహం చేసుకోలేనని వధువు చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కట్నం డిమాండ్ చేసిన వరుడితో పాటు అతని తండ్రిని, బావను అదుపులోకి తీసుకున్నారు.